తేజ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ ఖాతాలో డబ్బులు పడాలంటే ఇలా చేయాల్సిందే. ఆసియాలో తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభించిన సీఎం రేవంత్. ఉపరాష్ట్రపతితో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ. ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది వాస్తవం. వైఎస్ షర్మిల. దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఏడాదికి 6,000 రూపాయలను రైతుల ఖాతాలో వేస్తుంది. విడతకు 2,000 చొప్పున ఏడాదిలో 3 సార్లు అందిస్తుంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు అంశాలపై వారు చర్చించారు. లోకేష్ వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, భైరెడ్డి, శబరి ఉన్నారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో 5వది అని మాత్రం తెలిపారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని, నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్గా మారాయన్నారు. గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నామని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే మనం మరింత అభివృద్ధి చెందుతామని చెప్పుకొచ్చారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్ సెక్యూరిటీ హబ్ను ఉపయోగిస్తున్నందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. ఇది నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు. Multi-millionaires. Now we have self-help group women are 67 lakh members in it. So now I wanted to upgrade their financial capabilities. Each woman we wanted to develop a 1 crore value. That is why we have given solar power generating agencies to our women. RTC buses, they are hiring now RTC buses to corporation. So, and I think it's nearby only, they have Indira Mahila Shakti Center. I think your campus is more than 2 acres. But my women are having 3.5 acres campus in this adjacent to high-tech city. So they are your competitors now. For all this, I need your support. Particular, I wanted to empower women. For that, I need your support, Google's support. Become brand ambassadors of Telangana Rising. Google and Hyderabad are old friends. I think everyone knows that Google has started in Hyderabad in 2007 when Rajashekar Reddy ji was as Chief Minister of Telangana. Google set up its first office here during Congress rule only. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల అన్నారు. తన ఫోన్తో పాటు భర్త, దగ్గర వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా, ఆర్థికంగా అనగదొక్కేందుకు ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను
లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోను ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోను ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను, ఒక ఆడియో కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని, అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా దిగజారి ప్రవర్తించలేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాము. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీదో నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని, లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు. విశాఖలో జరిగే యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డు కాబోతుందని విజయనగర ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణతో కలిసి ఎంపీ అప్పలనాయుడు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నెల 21న విశాఖలో
5 లక్షల మందితో జరిగే యోగా డే విజయవంతం కావాలని కలిశెట్టి ఆకాంక్షించారు. ఈ నెల 21న విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఈ యోగా డే 5 లక్షల మందితో జరగబోతుంది. ప్రపంచ రికార్డు అవబోతుంది. సోమవారం ఆశీర్వాదం అడిగాం. ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారు ఆశీర్వాదంతో ఆ యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని, సోమవారం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. అలాగే మా ఉద్యోగ వర్గాలు NGOs ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం, సోమవారం ఆశీర్వాదం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాదాపు 12.5 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రతినిధిగా ప్రతిష్టాత్మకమైన ఏపీ NGOs అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులందరూ మాకు పదవి బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ గారిని చేశారు. మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందడానికి మన తిరుమలలో, పవిత్రమైన తిరుమలలో వచ్చి చేశాం. అలాగే రాష్ట్రం సుభిన్నంగా ఉంటేనే, రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరూ ఉంటే, అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏవైతే వెళ్ళాలో వాటన్నిటిని కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు, ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దేవదేవుని ఆశీర్వాదంతో రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని, రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నంగా, ప్రశాంతంగా, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం. బనకచెర్ల ప్రాజెక్టుకు బనకచెర్లగా మార్చిన బీజేపీ ఎంపీ అరవింద్ కనీసం ప్రాజెక్టు పేరు కూడా తెలియకుండా మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ కేవలం తెలంగాణ సెంటిమెంట్ను లేపడానికి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్ల నినాదాన్ని తెరపైకి తెస్తున్నారంటూ బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండి 2018లో కాంగ్రెస్ టికెట్లు. ఇవాళ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది. చంద్రబాబు నాయుడు గారు జనకచెర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట. దానికి అది తెలంగాణకి ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, దీనికి మనం అడ్డుపడాలా. సరే, నేను అన్న జనకచెర్ల అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన గోదావరి, కృష్ణ, బనకచెర్లనా. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, ఎయిర్పోర్ట్లో మెయిల్ పంపి బెదిరించిన ఆగంతకులు, అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు, ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బయటకు తరలింపు రంగంలోకి దిగిన స్నిఫర్ డాగ్స్, బాంబు డిటెక్షన్ స్క్వాడ్, ఎయిర్పోర్ట్ను అనుగుణంగా గాలిస్తున్న జాగిలాలు, బాంబు ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్, అత్యవసర సహాయక సిబ్బంది సైతం రప్పించి ఎయిర్పోర్ట్ అథారిటీ దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ అధికారులు మెయిల్ పంపిన వాళ్లకు క్రెడెన్షియల్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభించారు. రెంటపాల చేరుకున్న వైఎస్ జగన్. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల చేరుకున్న వైఎస్ జగన్ పోటెత్తిన అభిమానుల నడమ 6 గంటల ఆలస్యంగా పర్యటన. పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో కిందటేడాది ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొననున్న జగన్. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ, విగ్రహం వద్ద కంటతడి పెట్టిన నాగమల్లేశ్వరరావు తల్లి పరామర్శకు అనుమతి ఉందంటూ పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి. ఆంక్షల నడుమే రెంటపాలకు భారీగా చేరుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ ఖాతాలో డబ్బులు పడాలంటే ఇలా చేయాల్సిందే. ఆసియాలో తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభించిన సీఎం రేవంత్. ఉపరాష్ట్రపతితో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ.
ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది వాస్తవం. వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి తేజ టీవీ న్యూస్.